హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ ఫార్మర్స్. ఇప్పుడైతే మనము తోట దున్నాలని చెప్పి అయితే రైతు అయితే వచ్చాడు మన దగ్గరికి. అయితే ఏంటి ఇప్పుడు ఈ టైంలో తోట దుక్కులేండి అన్నట్టుగా మనము ఆలోచించుకున్నాము. ఒకసారి రమ్మన్నారని తోటకాడికి అయితే వెళ్ళాము. తోట అయితే ఇలా జీలిగి వేలిస్తారనమాట, మొత్తం అంతా జీలిగి వేసేసారు. అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆ జీలిగి తోట తొక్కాలంటే రోటవేటర్ పని వద్దామని చెప్పి రోటవేటర్ చేస్తానంటే ఆల్రెడీ రోటవేటర్ తొక్కారని చెప్పి అన్నారు. అయితే మనము రోటవేటర్ తొక్కినా సరే మనకి కుదరలేదని చెప్పి అనటంతో మనం ఏం చేసామంటే రోటవేటర్ అవ్వలేదన్నవాడికి సరే ఫుల్తో పట్లర్ వేద్దామండి అని చెప్పి అన్నాను. సరే రైతు అయితే ఇష్టపడ్డాడు. కానీ ఫుల్ తేవాలంటే మన ఇంచుమించు 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. సరే అని చెప్పి ఏం చేస్తామని చెప్పి తేవడానికి ఇష్టపడి నిన్న మధ్యాహ్నం అయితే పట్టుకురావడం అయితే జరిగిందనమాట. నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేస్తే చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఫుల్ అయితే కొడతాం దీన్ని. ఎందుకంటే ఇంకా అలా రోటవేటర్ అయితే అవ్వట్లేదు. ఆల్రెడీ ఇదిగో రోటవేటర్ చేసింది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది రోటవేటర్ కోసింది, దీనిలో మనం ఫుల్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు గాడెడిపోతుంది తప్ప అవ్వట్లేదు అనమాట. ఇంకా రైతు మనల్ని కంపల్సరీ మీ వల్ల అయితేనే చేయగలుగుతారు, ఫుల్ బండి కూడా ఎవరి వల్ల అవ్వదు అని చెప్పి అనడంతో ఇంకా మనము రైతు అన్నాడంటే ఇంకా మనకి ఎక్కలేని విధానం వచ్చేది కదా, ధైర్యము ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది మనమే చేయగలుగుతాం అప్పటికి. ఇంకా దాంతో మనమైతే వెళ్ళి వేసుకుని, కానీ రిస్క్ పని అనమాట. ఎందుకంటే తోట దుక్కన్నవాడికి గొల్లగా దుక్కులై దున్నేస్తారు కదా, దాని మీద మనం దున్నాలంటే ఇబ్బంది అనమాట తొక్కాలండి. ఎందుకంటే లొంగలేసేస్తుంది అనమాట. ఇసుక లొంగేసిందంటే నీళ్ళు ఉండవు కదా, నీళ్ళు లేని దాని మీద ఏం చేస్తుందంటే లొంగేసుకుందంటే మటుకి ఇంకా మనం కూర్చోవాలన్నమాట. అందులో తీసుకుంటూ కూర్చోవడం ఇంకా వదలదు. కానీ భగవంతుడు నన్ను కనుకరించి ఎప్పుడు దరిద్రం వెంటాడేలా చేస్తాడు. కానీ ఈ విషయంలో మటుకి భగవంతుడు నన్ను కరుణించాడు అనమాట. కరుణించి ఏం చేశాడంటే బండి అన్నది అలా దిక్కకుండా అయితే వెళ్ళడం జరిగింది. నీళ్ళలో కొద్దిగా నీళ్ళు ఉండడం వల్ల మటుకు అసలు బండి ఎక్కడా కూడా దిగలేదు. చూశారు కదా ఎంత స్మూత్గా వెళ్తుందో బండి కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం మనము ఇలా ఉన్న జీలిగిని ఏ రకంగా చేసుకుంటూ అయితే వస్తున్నాం చూసారు కదా. ఇప్పుడు ఇక్కడైతే మనం మొత్తం అంతా కూడా దమ్ము చేసేసాం. మన బండి అయితే డీజిల్ అయిపోయి ఆపాము. డీజిల్ అయిపోయిందని చెప్పి డీజిల్ పంపించాను. డీజిల్ తేడానికి వెళ్ళారు తమ్ముడు వాళ్ళు. డీజిల్ తెచ్చిన తర్వాత మళ్ళీ డీజిల్ పోసుకున్నాక మళ్ళీ మిగతా అది చేయాలన్నమాట. ఇదిగో ఇప్పుడు మట్టికిలాగా చేసి ఇప్పుడు దాకా ఇలాగా అయితే అవగొట్టేసాం సాలిన మర్ల మీద. ఇది మట్టికి జీలిగి మొత్తాన్ని చాలా బలంగా చేశారనమాట. ఇందులో ఏ పౌన్లు ఉంటాయో ఏంటన్నది తెలియదు. కొబ్బరికాయలు అయితే మట్టికి చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్. చూసారు కదా ఇలాగా వీటిలోంచి వెళ్తున్నప్పుడు కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట. మొత్తం బండి అంతా కూడా కప్పెట్టేసింది. చాలా భయంగా ఉంది. అయితే ఏ పాము ఉంటుందో ఏంటో తెలియదు కదా, కానీ ఏంటంటే రిస్క్ చేసి అయితే వెళ్ళాను. కానీ చాలా నాకే లోపలికి వెళ్తున్నప్పుడు చాలా భయంకరంగా అనిపించింది అనమాట. చూడండి, ఇంకో దుక్కి అంటే వెళ్తున్నాను చూసారా. ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా